హలో హాయ్ అండి. ఈరోజు నేను బ్రెడ్ డిజర్ట్ చూపించబోతున్నాను. ఇది మీకు 10 మినిట్స్లో అయిపోతుందండి. మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి. నేనైతే చిన్న బ్రెడ్లు తీసుకొచ్చాను. సైడ్ కట్ చేయాలండి. కట్ చేసి ఒక పీస్ వచ్చిందండి. మీకు పెద్ద బ్రెడ్స్ అయితే 2 వస్తాయి, 2 or 4 సైజుని బట్టి. నేను ఇలా సైడ్ని తీసేసి కట్ చేసుకున్నానండి. నాది న్యూ ఛానల్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రమ్య లైఫ్ స్టైల్ ఛానల్. ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసేసుకొని ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పాలు వేడి పెట్టుకొని దానిలో కొద్దిగా షుగర్ వేసి, ఇది కస్టర్డ్ పౌడర్ అండి, కింద బౌల్లో కొన్ని పాలలో కలుపుకోవాలండి. ఇది మీకు అప్పుడే చిక్కగా చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఇది కస్టర్డ్ పౌడర్ షాప్స్లో, డిమార్ట్లో ఎక్కడైనా ఉంటుందండి. కస్టర్డ్ పౌడర్ ఇలా కలిపేసుకొని మీరు పాలు ఇది హీట్ పెడుతున్నానండి. నేను ఇప్పుడు ఆల్రెడీ హీట్ పెట్టినవి. షుగర్ నేనైతే చిన్న స్పూన్ కాబట్టి 8 or 10 వేసాను. మీరు ఆప్షనల్ అండి, మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. నేనైతే మీడియం వేసాను. ఇలా బాయిల్ అవుతుంటే ఇందాక కస్టర్డ్ పౌడర్ అది కలుపుకోవాలండి. ఇది కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటి స్మెల్ వస్తుందండి. ఒక 2 seconds 3 seconds కలపండి పచ్చివాసన పోయే వరకు. ఇట్లా కలుపుకోవాలండి. కలిపి ఆఫ్ చేసుకోవాలి మనము. ఇప్పుడు ఇందాక చేసుకున్న బ్రెడ్ ఉంది కదా, ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. పాలు కొద్దిగా లైట్గా చల్లగైన తర్వాత వేసుకోవాలండి. బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. ఇది ఇందాక మనం అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ పాలలో వేసుకోవాలండి. కొద్దిగా లైట్గా చల్లారిన తర్వాత వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 or 2 hours అయిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో నేను బాదం అండి, ఇది లైట్గా మిక్సీ పట్టాను, దీంట్లో పైన వేసానండి. నేను బ్రెడ్ డిజర్ట్ రెడీ అండి.